కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ కగారుతోనే మావోయిస్టు పార్టీ చిన్నాభిన్నం అవుతోందని, మావోయిస్టు పార్టీ ముక్కచెక్కలవుతోందని, మావోయిస్టు పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోతోందని, మావోయిస్టు పార్టీ ఇక చివరి దశకు చేరుకుందని, ఇట్లా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ కగారు కారణంగానే అని. కానీ అది తప్పు. చాలామందికి తెలియని విషయం అది. మీరు చూస్తున్నది జకీర్ టాకీస్. నా పేరు జకీర్. నేను ఈ విషయం ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, మావోయిస్టు పార్టీ ఉద్యమం 2010 నాటికి ఆల్మోస్ట్ పీక్స్లో ఉంది. అంటే చాలా బలంగా ఉన్నట్టు లెక్క. 2010 ప్రాంతాల్లో, అంటే 15 ఏళ్ల కిందట సంగతి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, దానికి సంబంధించిన బెటాలియన్స్, అందులో 7వ నెంబర్ బెటాలియన్ కంప్లీట్గా ఆ పార్టీ సెక్రటరీ ఎవరుంటే వాళ్లకు భద్రతగా దాన్ని అటాచ్ చేయడం. అంటే ముందుగా గణపతి కోసం ఆ బెటాలియన్ పనిచేసింది. ఆ తర్వాత నంబల కేశవరావు అలియాస్ బసవరాజు కోసం పనిచేసింది. రైట్. బెటాలియన్స్, ప్లాటూన్స్, కంపెనీస్, ఇదంతా ఈ సాయుధ సంపత్తికి సంబంధించిన సాయుధ బలగాలకు సంబంధించిన వ్యవహారం. అయితే ప్రజల మద్దతు తగ్గడం కూడా 2010 నుంచే ప్రారంభమైనట్టు ఇప్పుడు కొన్ని విశ్లేషణలు వస్తున్నాయి. 2010 నుంచి. 2010లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మావోయిస్టు పార్టీ చాలా పీక్స్లో ఉంది. ఇదొక యాంగిల్. ద సేమ్ టైం ప్రజల మద్దతు కూడా క్రమంగా క్షీణించడం అక్కడి నుంచి ప్రారంభమైంది. దీన్ని చాలా జాగ్రత్తగా లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవగాహన చేసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఏంటంటే, ఒకటి వైలెన్స్, అంటే మనం హింస అని అంటాం కదా. సరే, మావోయిస్టు జనరల్గా చెప్తుండే అంశం ఏంటంటే, మేము హింసకు పాల్పడడం లేదు, మేము ప్రతి హింసకు పాల్పడుతున్నాము. రాజ్యం వైపు నుంచి, అంటే ప్రభుత్వ బలగాల వైపు నుంచి హింస మా పైన ప్రయోగిస్తున్న కారణంగా, సాధారణ ప్రజలపైన హింసను ప్రయోగిస్తున్న కారణంగా, సాధారణ ఆదివాసులను హింసిస్తున్న కారణంగా మేము ప్రతి హింసకు పాల్పడుతున్నామన్నది బేసిక్గా చాలా కాలంగా, అలాగే దశాబ్దాలుగా మాట్లాడుతున్న మాట. సో ఆ ఆర్గ్యుమెంటు అట్లా ఉంది. హింస కాకుండా భావజాలం, అంటే థియరీ, సైద్ధాంతిక పరమైన భావజాలం, మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం అని గతంలో అన్నారు. ఆ తర్వాత 2004 ప్రాంతాల్లో పార్టీ యూనిటీ, మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ అనే 2 గ్రూపులతో పీపుల్స్ వార్ కలిసిన తర్వాత అది సిపిఐ మావోయిస్టు పార్టీగా అవతరించింది. సరే, దానికి మొదటి కార్యదర్శిగా గణపతి వ్యవహరించాడు. అయితే అప్పటి నుంచే అందులో అంటే చీలికలు అని అనలేను, కానీ అందులోనే ఏదో సంథింగ్ ఏమంటాం, సైద్ధాంతికంగా ఘర్షణ కావచ్చు, లేకుంటే ఆచరణలో చేపట్టిన కార్యకలాపాలలో వచ్చిన విభేదాలు కావచ్చు. మొత్తం మీద అయితే అందులోనే అప్పటి నుంచి ఆల్మోస్ట్ 2010-11 నుంచే ఈ పరిణామాలు చోటు చేసుకున్నట్టుగా ఇప్పుడు కొన్ని వివరాలు వస్తున్నాయి. అట్లాగే 2010 ఏప్రిల్లో, ఐ థింక్ 2010 ఏప్రిల్లో అప్పటి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి చిరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ హిందూ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే, యుద్ధంలో నియమాలు ఉండవని చెప్పాడు. మనం ఇంగ్లీష్లో కూడా చెప్తుంటాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఇది మనం ఏమంటాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని అంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటాం. అంటే ప్రేమలో కానీ యుద్ధంలో కానీ ఏదైనా చెల్లుబాటు అవుతుందన్నది సాధారణంగా ఉండే ఒక ఇది. కానీ దీనికి సంబంధించి, అంటే యుద్ధాలకు సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. జెనీవా ఒప్పందం ఇవన్నీ కూడా మనకు సూచిస్తాయి. అంటే అందులో చాలా విషయాలు
తెలుస్తుంటాయి. మనం తెలుసుకోవాలనుకుంటే అవి చదవాలి. జెనీవా ఒప్పందం ఏంటి, యుద్ధంలో నియమాలు ఏంటి అని. అయితే ఆజాద్ అప్పుడు హిందూకి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పింది 2010 ఏప్రిల్లో యుద్ధంలో నియమాలంటూ ఉండవు అని చెప్పాడు. ఎందుకు ఈ మాట వచ్చిందంటే బీహార్లో లతేహార్ అనే ప్రాంతంలో ఒక భీకరమైన ఘర్షణ జరిగింది. అంటే మావోయిస్టులకు అండ్ పోలీసు బలగాలకు జవాన్లకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఆ సమయంలో చనిపోయిన ఒక జవాను మృతదేహంలో మావోయిస్టు గెరిల్లాలు మందు పాత్రలు అమర్చారు. దీన్ని అప్పటి పార్టీకి సంబంధించిన మరొక నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ ఆయన ఈ మధ్య అక్టోబర్ 14న గడ్చిరోలి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందు లొంగిపోయాడు, ఫడ్నవీస్ ముందు. ఆయన అప్పుడు దీన్ని వ్యతిరేకించాడు. ఈ వైఖరి సరైనది కాదు అని చెప్పాడు. ఆయన చెప్పింది ఏంటంటే 2013లో బీహార్లో లతేహార్లో ఇటువంటి ఘటన జరిగింది. అక్కడ ఒక సిఆర్పిఎఫ్ జవాన్ మృతదేహంలో మందు పాత్రను అమర్చారు. అయితే ఈ ధోరణి ఆందోళనకరమైంది అండ్ ఇది నివారించవలసింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదు అని అభయ్ అన్నాడు. ఎవరు? మల్లోజుల వేణుగోపాల్. ఇప్పుడు ఆయన సాయుధ పోరాటాన్ని విరమించాడు. ప్రపంచంలో ప్రచారంలో ఉన్న అన్ని యుద్ధ నియమాలపైన అవగాహన లేకపోవడం వల్ల మా పోరాట యోధులు అరుదుగానైనా సరే మా మద్దతుదారులకు కూడా ఆమోదయోగ్యం కాని చర్యలు తీసుకుంటున్నారు. ఇటువంటి సంఘటనలు విప్లవ శ్రేయోభిలాషులను అట్లాగే ప్రజల పక్షాన నిలిచే శక్తులను ఇబ్బంది పెడుతున్నాయి, బాధ కలిగిస్తున్నాయని కూడా అప్పట్లో అభయ్ అంటే మల్లోజుల వేణుగోపాల్ కామెంట్ చేశాడు. ఇటువంటి సంఘటనలు నివారించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలకు అట్లాగే పౌర పరిపాలనలో లోని పోరాటంలో పాల్గొనని, పోరాటంతో సంబంధం లేని ఉద్యోగులు అట్లాగే వైద్య సిబ్బందికి ఇతర సాధారణ పౌరులకు నష్టం కలిగించే అవకాశం ఉన్న ఏ పద్ధతినైనా నివారించవలసిందని కూడా ఆయన వాదించినట్లుగా ఒక రిపోర్టు మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక కాంట్రాస్ట్ ఉంది. ఈ మల్లోజుల వేణుగోపాల్ నేను చెప్పాను అక్టోబర్ 14న పోలీసుల ముందు లొంగిపోయాడు. ఆయన సోదరుడు అంటే వాళ్ళ అన్న కిషన్జీ మల్లోజుల కోటేశ్వరరావు మన 2012 ఆ ప్రాంతాల్లో ఐ థింక్ వెస్ట్ బెంగాల్లో ఆయన అమరుడయ్యాడు. ఆయన ఎన్కౌంటర్ చనిపోయాడు. మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ. అప్పుడు కిషన్జీ ప్లస్ చెరుకూరు రాజ్ కుమార్ అంటే ఆజాద్ వాళ్ళు ఒకే అభిప్రాయంతో ఉన్నారు. మళ్ళీ వీళ్ళంతా కేంద్ర కమిటీ సభ్యులే. ఎవరు? కిషన్జీ, వేణుగోపాల్ అంటే అభయ్, ఇటు ఆజాద్. ఈ ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులే. ఆజాద్ కూడా 2010 ఏప్రిల్లో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం హిందూ పత్రిక ఇంటర్వ్యూకి సంబంధించి ఆయన అరౌండ్ అదే సంవత్సరం ఆయన ఎన్కౌంటర్లో చనిపోయాడు 2010లో. ఎవరు? ఆజాద్ కూడా చనిపోయాడు. అయితే ఇప్పుడు ఆజాద్, కిషన్ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఆ వైఖరిని సమర్థించారు. అంటే యుద్ధంలో నియమాలు ఉండవు అని. అంటే ఇక్కడ అంటే రాజ్యానికి సంబంధించిన అంటే కేంద్ర ప్రభుత్వ బలగాలను తిప్పికొట్టడానికి, బలగాలను నిర్వీర్యం చేయడానికి, బలగాలను మరింత బలహీనపరచడానికి ఇటువంటి వ్యూహాలు అవసరం అన్నది ఒక ఆర్గ్యుమెంట్. అయితే ఒక దాడి జరిగిన తర్వాత, ఒక అంబుష్ చేసిన తర్వాత చనిపోయిన ఒక సిఆర్పిఎఫ్ జవాను మృతదేహంలో మందు పాత్రలు పెట్టడం అనేది ఇంతవరకు సమంజసం అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఆ తర్వాత అక్కడికి వైద్య సిబ్బంది చేరుకుంటారా, సాధారణ పౌరులు చేరుకుంటారా అనేది తెలియని విషయం అన్నది అభయ్ లాంటి వాళ్ళు అప్పట్లో ఆర్గ్యూ చేశారు. ఇక్కడ ఆజాద్ అండ్ వీళ్ళు ఎవరు మన కిషన్జీ లాంటి వాళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే వీళ్లకు సపోర్ట్గా అంటే బ్యాకప్గా మళ్ళీ వచ్చే ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఫోర్సెస్కు భారీ నష్టం కలిగించాలంటే ఇటువంటి పద్ధతులు తప్పవు అన్నది వాళ్ళ ఆర్గ్యుమెంట్ అప్పట్లో. సరే, ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నప్పటికీ
నేను ఇది ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ఈ మధ్యకాలంలో గడిచిన ఆల్మోస్ట్ అంటే అక్టోబర్ 14న మల్లోజుల వేణుగోపాల్ వాళ్ళు సరెండర్ అన్న నాటి నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అంటే గడిచిన 3, 4 నెలలుగా మావోయిస్టు పార్టీలో జరుగుతున్న పరిణామాలు, లొంగుబాట్లు, ఎన్కౌంటర్లు వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాం. లొంగిపోయిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వింటున్నాం, ఇవన్నీ వింటున్నాం. కానీ అసలు సమస్య మావోయిస్టు పార్టీ ఎప్పుడైతే సైనికీకరణకు ప్రాధాన్యం ఇచ్చిందో, అంటే మిలిటరైజేషన్కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందో, అక్కడి నుంచే కేంద్ర ప్రభుత్వ బలగాల వైపు నుంచి కూడా ఒత్తిడి పెరిగినట్లుగా మావోయిస్టు పార్టీని పూర్తిగా అణిచివేయడానికి రూపకల్పన చేసినట్లుగా మనకు అర్థమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.